ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అలాగా సంవత్సరం అంతా మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఎన్ని కీళ్ళు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అనర్థాలు, ఎన్ని ఆపదలు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సమస్త ఆపదల నుండి కాపాడినాడు. 1, 2, 3, 4, 5 లెక్కించడానికి వీలు లేనన్ని ఆపదలు, లెక్కించడానికి వీలు లేనన్ని కష్టాలు. ఎలాగైతే మన పాపాలు తల వెంట్రుకలకు మించి ఉన్నాయో, దేవుని యొక్క కాపుదల కూడా సందర్భాల్లో మన ఊహకు జ్ఞానమునకు మించిందిగా ఉంది. అందుకే ఈ దినాన మందిరం నిండుగా ఉంది. లేకపోతే అసలు మనం ఊహించుకోలేము ఆ దృశ్యం. మలాకి 3:6 చెప్పబడింది, యెహోవానైనా నేను మార్పు లేని వాడని గనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. ఆయన కృపను బట్టి, ఆయన విశ్వాసతను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి మనం లయము కాకుండా కాపాడబడుతూ వచ్చినాం.